నా పాపం మాడు ఒక అమ్మాయిని ఘోరంగా మొత్తం ప్రేమించి అంటే ఆల్రెడీ పెళ్ళైంది మావాడికి పెళ్ళైంది వాళ్ళ భార్య డెలివరీకి ఉంది పుట్టింటికి వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ మావాడు ఏం చేస్తాడు బయట ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉంది లవర్ ఆమె ఏం చేస్తాడు తీసుకొచ్చి ఫోన్ చేసి బెదిరించి ఆమె ఏంటంటే మావాడు ఆమె మొత్తం వాడుకొని ఆమె ఏంటంటే డబ్బుల గురించి వేధిస్తే మావాడు ఏం చేసిండు తీసుకెళ్లి ఆమెతో మొత్తం సెటిల్మెంట్ అంతా అయిపోయాక మొత్తం ఇష్టం వాడుకొని అంత అయిపోయినాక మావాడు డబ్బుల గురించి అడుగుతానంటే ఆమె ఏం చేసిండు మొత్తం కత్తి తీసుకొని ఎక్కడ పడితే అక్కడ పొడిచి మొత్తం ముక్కలు నరికి ఫ్రిడ్జ్ లో పెట్టేసిండు. ఇది ఎంత దారుణం అంటే చాలా దారుణమైన ఇది. చిన్న ఉన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు పెంచి ఆమెకి స్కూల్కి వెళ్ళి పెద్ద చేసి పెంచి నా కూతురు మంచి ఏదైనా ఒక లాయర్ కానీ టీచర్ కానీ ఏదైనా జాబ్ సంపాదించి మళ్ళీ పెద్దగా చేసి పోషిస్తానే వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ ఈమె ఏంటంటే సినిమాలో కానీ షికార్లో కానీ బార్లో కానీ పబ్లో కానీ వెళ్ళి మొత్తం బయట లవర్తో ఎంజాయ్ చేసుకుంటూ తిరుగుతూ ఉంది ఈమె. ఎందుకంటే తల్లిదండ్రులు కష్టం చూసి కూతురు ఎప్పుడైనా సరే వాళ్ళ దారిలో నడవాలి. కానీ ఈమె ఏంటంటే ఇంకో ఆయనతోన బయట రిలేషన్ పెట్టుకుంటే వాళ్ళకి తల్లిదండ్రులకు చెప్పలే ఆ విషయము చెప్పకుండా ఈమె సొంతంగా ధైర్యంగా పోయి ఆయనతోన మొత్తం సేమ్ వైష్ణవికి ఎలా జరిగిందో హరిబాబు ఎట్లా చంపాడో ఈమె కూడా సేమ్ అలానే చంపేస్తాడు. అది ఈమె మౌనిక మాడు రవీంద్ర అని ఇద్దరు వీళ్ళిద్దరికి పరిచయం ఉంది. పెళ్ళైనా కూడా మాడు ఈమెతో పర్సనల్ పరిచయం చేసుకోవడం. ఇంట్లో ఉన్న పిల్లల్ని మనం సాధించలేక ఎంతో కష్టాలు తిప్పలు ఎంతో కష్టాలు పడుతూ ఉంటాం ఇబ్బందులు పడుతూ ఉంటాము. అసొంటిది మనం బయట రిలేషన్షిప్ పెట్టుకొని ఆమెను అర్థం పెట్టుకొని ఆమె వాళ్ళ భార్య డెలివరీ పుట్టింటికి పంపించి ఈమె పర్సనల్ తీసుకొచ్చి ఈమె మొత్తం చంపేసిండు అర్థం లేక చేసిండు. వాళ్ళ తల్లిదండ్రులు కనీసం చెప్పలే కదా చెప్పగా మొత్తం ముక్కలుగా నరికేసి ఇవన్నీ ఏందని ఒకటే చెప్తున్నా. ఈ అరెస్ట్ కానీ కోర్టులు కానీ లాయర్ కానీ జడ్జి కానీ ఇవన్నీ వేస్ట్ అన్న అనుకో. ఏం జరగాలంటే ఒకటే జరగాలి. ఒక కాలు కానీ ఒక చేయి కానీ తీసేయాలి. జీవితాంతం ఏంటంటే మనం ఎట్లా ఉండాలంటే తినలేక చావలేక కక్కలేక మింగలేక కుళ్ళి జీవితం మీద నాకు ఇంట్రెస్ట్ లేదురా పోయి నాకు అవసరమైన జీవితం వద్దని చనిపోలే. ఈ ఉరి శిక్ష ఇవన్నీ వేస్ట్. మొత్తం డబ్బుతో నడుస్తుంది. పోలీసు కానీ ఉరి కానీ ఈ అరెస్ట్ కానీ జైలు కానీ వేస్ట్. ఒక చెయ్యి ఒక కాలు తీసేస్తే ఆ జీవితం మీద ఆయనకి బతికే ఆశ ఉండదు. అట్లా చేయలే.